మహిళల వయస్సు 35 లేదా 40 దాటాక అండాలను భద్రపరచుకోవటం కరెక్టా? అసలు అండాలని భద్రపరచుకోవటం ఎవరికి అవసరం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ శైవాలిని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రమ్మి హాస్పిటల్ అండ్ ఫర్టిలిటీ సెంటర్, మణికొండ, హైదరాబాద్. చాలా మంది మహిళలు వయస్సు 35 దాటాక లేదా సంతానంలో ఇబ్బందులు ప్రారంభం అయ్యాక అండాలను భద్రపరచుకోవటానికి మా హాస్పిటల్కి వస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. వయసు 20 దాటగానే లేదా 35 లోపటే అండాలను భద్రపరచుకున్నప్పుడు వాటి నాణ్యత చాలా బాగుంటుంది. అలా మనం భద్రపరచుకున్న అండాలని తిరిగి వాటిని భవిష్యత్తులో వాడుకున్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి సంతానం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వయసు 20 దాటాక ఎంత త్వరగా అండాలను భద్రపరచుకుంటే వాటి నాణ్యత అంత బాగుంటుంది. అండాల నాణ్యత ఎంత బాగుంటే గర్భం వచ్చే అవకాశాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. వయసు 35 దాటక ముందే అండాలను భద్రపరచుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలి. అండాల నాణ్యత పూర్తిగా తగ్గాక దీని గురించి ప్లాన్ చేస్తే అంతగా ఉపయోగం అనేది ఉండదు. కాస్త ముందు చూపుతో భవిష్యత్ గురించి ఆలోచించి యుక్త వయసులో ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి. అసలు ఆ అండాలను భద్రపరిచే ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ అనేది మీరు అనుకున్నంత కాంప్లెక్స్ గా ఉండదు. మొదటిగా మీరు నాలాంటి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయినప్పుడు మీ మెడికల్ హిస్టరీ డీటెయిల్స్ తీసుకొని మీ ఫర్టిలిటీ హెల్త్ ని కొన్ని టెస్ట్ ద్వారా తెలుసుకుంటాము. తర్వాత 10 నుంచి 12 రోజుల్లో ఆ అండాశయం ఒకసారి ఎక్కువగా అండాలను విడుదల చేయడానికి మెడిసిన్స్ ఇస్తాము. ఎంత మెడిసిన్ ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలి అనేది మేము పేషెంట్ ని బట్టి నిర్ణయిస్తాము. ఒకసారి మీ అండాల తయారయ్యాక ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ఆ అండాలను బయటికి తీస్తాము. ఇదేమి పెద్ద సర్జరీ కాదు. ఈ ప్రొసీజర్ వల్ల మీకు నొప్పి అనేది ఉండదు. ఇలా బయటికి తీసిన మీ అండాలని అడ్వాన్స్డ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ఉపయోగించి భవిష్యత్తులో ఉపయోగించుకునేందుకు వీలుగా భద్రపరుస్తాము. ఏ ప్రాసెస్ ని విట్రిఫికేషన్ అని అంటారు. ఇలా అండాలను భద్రపరిస్తే గ్యారెంటీగా మీకు ప్రెగ్నెన్సీ వస్తుందని కాదు, భవిష్యత్తులో మీకు సంతానలేమి సమస్యలు వచ్చినప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలను చాలా మెరుగుపరుస్తుంది. నాణ్యమైన మీ అండాలను ఒక చోట భద్రంగా ఉంటే మీకు మానసిక ప్రశాంతత దక్కుతుంది. మీరు భవిష్యత్తులో ఎప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకున్నా మీకు ఒక భరోసా అనేది ఉంటుంది. మా అమ్మి హాస్పిటల్ అండ్ ఫర్టిలిటీ సెంటర్లో అండాలను భద్రపరచుకునే అన్ని వసతులతో పాటు సంతానలేమి సమస్యలతో ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ని చేస్తాము. మా ఫెసిలిటీలో చాలా ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉండటం వల్ల సంతానలేమితో బాధపడుతున్న చాలా మంది మహిళలకు సంతానం కలిగేలా చేయగలుగుతాము. మరిన్ని హెల్త్ టిప్స్ తో తదుపరి వీడియోలో కలుద్దాము.